అమ్మా యాడికి పోతున్నావు? పనికాడికి పోతున్నా బిడ్డ, అన్న అక్కడే పెట్టినా, నువ్వైతే బోధిని. నాకు బువ్వద్దు అవ్వద్దు, పైసలు కావాలి. పైసలా? పైసలు ఎక్కడే బిడ్డ, ముందు నువ్వు పోయి బువ్వ తినిపో బిడ్డ. ఆలస్యంగా తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? అవి నీకెందుకు, నాకు పైసలు కావాలి అంతే. ఇప్పుడు పైసలు లేవు బిడ్డ, పనికి పోయిన పైసలు ఇంకా ఇయ్యలేదు, వచ్చినాక నీకే ఇస్తా. శివ, అదంతే కాదు, నాకు దోస్తులు వచ్చిర్రు, నాకు పైసలు ఇస్తావయ్యావా? అరే నువ్వు ఆడుతూ తిరిగి చెప్తే అర్థం కదా, పైసలు తీసుకురాబో. సినిమా టైం అవుతుందిరా. ఆగో ఆగతా నీకో, తీసుకురాబో. ఏంది పైలం బిడ్డ, యాళ్ళకి బువ్వ తినిపో. సీత, సీత బాగున్నావా? మీరు సీత, నన్ను గుర్తుపట్టలేదా? నేను రాముని. రాము? రాము ఎలా ఉన్నావు? నేను ఇంకా నీకు గుర్తున్నానా? నిన్నెలా మర్చిపోతాను సీత? ఆ రాముడు ఆ సీతను మర్చిపోడు, ఈ రాము నిన్ను మర్చిపోడు. నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు రాము. నువ్వు అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు అట్లనే ఉన్నావు, కొంచెం పొట్టొచ్చింది అంతే. అది సరే కానీ సీత, నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అదా, నేను ఇక్కడే షాప్లో పనిలో చేరినా, పని అయిపోయింది, ఇంటికి పోతున్నా. ఏంటి, షాప్లో పని చేస్తున్నావా? అవును రాము. సీత, నువ్వు డబ్బున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు కదా, షాప్లో పని చేయడం ఏంటి మళ్ళీ? తప్పు చేశాను రాము, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ప్రేమించిన నిన్ను కాదనుకొని డబ్బుందని వాడిని పెళ్లి చేసుకున్నా. కానీ తర్వాతే అర్థమైంది, వాడికి డబ్బు లేదు, ఏం లేదు, వాడు ఒట్టి మోసగాడని. కొద్ది రోజులు నాతో కాపురం చేసిన తర్వాత నన్ను నా బిడ్డను రోడ్డున పడేసిండు. ఆ తర్వాత వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను నా బిడ్డ అనాథలం అయిపోయింది, నేను ఒంటరిగా మిగిలిపోయాను. నా గురించి వదిలేలే కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు రాము? లేదు సీత, నేను ప్రేమించిన అమ్మాయి ఇంకా నా మనసులోనే ఉంది. తన కోసం ఎన్ని రోజులైనా నేను ఇలాగే ఉంటాను. నా ఊపిరినంత కాలం తన జ్ఞాపకాలతో బతికేస్తాను, తన జ్ఞాపకాలతో బతికేస్తాను. లేదు సీత, నేను ప్రేమించిన అమ్మాయి ఇంకా నా మనసులోనే ఉంది. తన కోసం ఎన్ని రోజులైనా నేను ఇలాగే ఉంటాను. నా ఊపిరినంత కాలం తన జ్ఞాపకాలతో బతికేస్తాను. ఏమైందన్నా? ఏమోరా, నాకు కూడా అర్థమవుతలే. పెట్రోల్ కూడా ఉంది, ఎందుకు బంద్ అయింది? ఈ అవలగాడు ఎప్పుడు చూసినా డొక్కు బండి పట్టుకొని వస్తాడు. అవునరా భయ్, ఈడు ఎప్పుడు గీసండి బండ్లే తీసుకొస్తాడు. మంచిగానే ఉందిరా భయ్ బండి, ఏం కాలే బండికి. తెగ చూపించినా ఈ మధ్యలో చేపించారా భయ్? అన్న నువ్వు మంచిగా డొక్కు బండి వేసుకుని వస్తాడు ఎప్పుడు చూసినా. అవును కానీ ఈ బండి అసలు ఇందేనా, నీదేనారా? నాదే నా బండి. బండి మధ్యలో అయిపోతే నేనేం చేస్తారా భయ్? నువ్వు నీ బొంగులో బండి నా బండి అంటున్నాయి తెలుసు కానీ ఎంత పెట్టుకున్నా బండి. అరే మీ లొల్లి తర్వాత రా, ఫస్ట్ బండి ఎట్లా స్టార్ట్ చేయాలనో అదే ఆలోచించుర్రి. ఎట్లా పోవాలి ఇప్పుడు? ఎక్కించుకోపో, నన్ను ఎక్కించుకోపో. బండి కూడా చూసుకున్నా చెప్పాలి.
ఏ బండి అది? నువ్వు ఎవడో తీసుకుంటాడు కదా? ఏమైంది అమ్మి? ఏమైంది? 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 నేను చూస్తుంది ఆగు. ఏ సినిమాకు పోయేస్తున్నాం, బండి బంద్ అయింది. జరా ఏమైంది అర్థమైతే. పెట్రోల్ ఇట్లా అయిపోయింది, చూసుకురా మరి. చూసినాం, పెట్రోల్ కూడా ఉంది. ఈ దేడు కాని బండి ఇది. స్టార్ట్ చేద్దాం. అలా అయితే అన్న ఒకసారి స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిందా? థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే, వెళ్ళి వెళ్ళండి. ఓకే, వెళ్ళండి రాత్రి పూట. ఓకే. రైట్. ఎక్కువ ఎలా ఉంటుంది ఇంకా? మెల్లగోండి. ఓకే అన్న. రైట్ అన్న. రైట్ మంచి. సీత, నువ్వు పనిచేసే షాప్ దగ్గరికి వెళ్ళాను, నువ్వు అక్కడ లేవు. ఓ అదా, షాప్లో వర్క్ తొందరగా అయిపోయింది, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నా. సారీ సీత, నేను నిన్న మీతో సరిగా మాట్లాడలేకపోయాను. పర్వాలేదు రాము. అవును, నువ్వేంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు సీత, నీకు విషయం చెప్పాలి. నాకా? అవును సీత, ఆ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పర్వాలేదు, చెప్పు రాము. చెబితే నువ్వేమనుకుంటావోనని. నేనేమనుకోను, చెప్పు రాము. సీత, నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అది నీకు ఇష్టమైతే. వద్దు రాము, ఒకసారి మిమ్మల్ని ప్రేమించి మోసం చేశాను. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకొని మిమ్మల్ని మోసం చేయలేను. అలా అనకు సీత, ఆ రోజు నీ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అలాగే చేసేదేమో. మనం పెళ్లి చేసుకోవడానికి ఇంతకంటే ఏం కావాలి సీత? నేను బాగా చూసుకుంటాను సీత. నేను నాకు మీరంటే ఇష్టమే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ నాకు ఎదిగిన కొడుకున్నాడు. ఈ వయసులో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నలుగురు వాడిని నానా మాటలు అంటారు. అది నాకు ఇష్టం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఎప్పటికీ మర్చిపోలేను సీత. నేను ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, అంతకంటే ఎక్కువ నేను ప్రేమ ఉంది సీత నాకు. రాము, నా కొడుకు ఎప్పుడు నా మాట వినలేదు. వాడికి నచ్చిందే చేస్తూ వాడికి నచ్చినట్టే ఉంటున్నాడు. కానీ నాకు ఏదో ఒక చిన్న ఆశ, ఎప్పటికైనా ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటాడని, వాడు మారతాడని. నాకు వాడు తప్ప వేరే ప్రపంచం లేదు. నీ జ్ఞాపకాలతో వాడిని చూస్తూ బతికేస్తాను. రాము, నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకో. ఎవరినైనా చూసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. హ్యాపీగా ఉండు. సీత 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 ఈ వయసులో నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నలుగురు వాడిని నానా మాటలు అంటారు. అది నాకు ఇష్టం లేదు. నా కొడుకు ఎప్పుడు నా మాట వినలేదు. వాడికి నచ్చిందే చేస్తూ వాడికి నచ్చినట్టే ఉంటున్నాడు. కానీ నాకు ఏదో ఒక చిన్న ఆశ, ఎప్పటికైనా ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటాడని, వాడు మారతాడని. నాకు వాడు తప్ప వేరే ప్రపంచం లేదు.
హలో దాసన్న, నాకు సాయం చేస్తావా? అరే శివ, ఎన్నడూ లేనిది నన్ను గుడికి తీసుకొచ్చిన ఏందిరా? నువ్వు ఇట్లా నవ్వుతూ ఉంటే చాలా బాగుందిరా. నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉండాలి. చాలా సంతోషంగా ఉంది బిడ్డ. నాకు కూడా నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. దాసన్న, ఎట్టుంది జోడి? వాళ్ళకేంద్ర సీతారాములు లెక్కున్నారు. అరే శివ, ఏంట్రా ఇదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? నాకు మీ ఇద్దరి గురించి అంతా తెలుసమ్మా. సారీ అమ్మా, ఇన్ని రోజులు నేను అర్థం చేసుకోలేకపోయాను. ఈ రోజు నుంచి మీరే నా అమ్మ నాన్న. ఇక నుంచి మనం ముగ్గురం కలిసి ఉంటున్నాం. అమ్మా నాన్న, ఈ సమాజం గురించి ఆలోచించకండి. ప్రేమ కన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దాన్ని ఎవరు విడగొట్టలేరు. మీ ప్రేమ బలంగా ఉంది కాబట్టి మీరు మళ్ళీ కలుసుకున్నారు. బలమైన ప్రేమను విడగొట్టడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. రేపే మీ పెళ్ళి, మనంతా హ్యాపీగా ఉన్నాం.